బనగానపల్లె పట్టణంలోని కార్పెంటర్స్ కాలనీలో ఈ యొక్క వర్క్షాప్లో పవర్ కట్ చేయడం వలన కార్పెంటర్స్ అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వీరికి ఇచ్చిన స్థలం కేటాయించిన దాంట్లోనే వీళ్ళు వర్క్షాప్లను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2020 సంవత్సరంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ వారికి కేటాయించడం జరిగింది. సుమారుగా 101 మందికి ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. అది కూడా కేవలం కార్పెంటర్స్ మాత్రమే ఉండడానికి, వారు వర్క్షాప్లను ఏర్పాటు చేసుకొని వారు జీవనం కొనసాగించడానికి ఇటువంటి అవకాశాన్ని అయితే కల్పించిన పరిస్థితి కనపడుతుంది. ఆ తరుణంలో ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని కార్పెంటర్స్ అంతా ఇక్కడ వర్క్షాప్లను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీరిపై కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కడుపు తిప్పల కోసం వారు ఎంతో కష్టపడి పనులు చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ యొక్క వర్క్షాప్ల యొక్క పవర్ కట్ని చేయడం జరిగింది. ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలకే పాల్పడటంతో ఇక్కడ ఉన్న కార్పెంటర్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. సుమారుగా 101 మందిలో 68 మంది ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ వర్క్షాప్లను ఏర్పాటు చేసుకొని పనులు చేసుకుంటున్న పరిస్థితి. అయితే గత వారం రోజుల పాటు నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ పవర్ని కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ అందరికీ వాళ్ళ యొక్క వసతి కల్పిస్తూ వారికి మేలు చేసే విధంగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. 1 ఎకరా 30 సెంట్లలో పూర్తి స్థాయిలో వీళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి ఆనవాళ్ళు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించుకోకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క కాలువ సాకుతో కాలువ వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి కాబట్టి ఈ ప్రాంతం అంతా పూర్తిగా తొలగించాలంటూ అధికారులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న కార్పెంటర్లతో మాట్లాడడం జరిగింది. అయితే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారో వారే ఇప్పుడు వచ్చి ఇక్కడ అనుమతులు లేవు, పూర్తిగా తొలగించాలంటూ వీరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే అధికారులు మాట మార్చి ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటో వారికి ఒత్తాసు పలుకుతూ ఈ విధంగా కార్పెంటర్ల వారిపై చాలా ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అది కేవలం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి యొక్క అండతోనే, వారి యొక్క ఒత్తిడితోనే ఈరోజు ఈ యొక్క కాలనీనే కార్పెంటర్స్ కాలనీనే ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి. గత వారం రోజుల పాటు నుండి ఈ యొక్క వర్క్షాప్లో పవర్ కట్ చేయడం వలన కార్పెంటర్ అంతా పని లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు మెడికల్ మందులు కొనడానికి కూడా డబ్బు లేని సిచ్యువేషన్లో ఉన్నారంటూ వారు ఎంతో బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క సిచ్యువేషన్స్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నామనే అక్కసుతోనే ఈరోజు ఈ యొక్క కాలనీ లేకుండా ఈ యొక్క వర్క్షాప్లను పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుందంటూ ఈ యొక్క కార్పెంటర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి తమ మీద కక్షపూరిత రాజకీయాలు చేయొద్దంటూ ఇక్కడున్న కార్పొరేటర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమకు ఇక్కడే ఈ యొక్క తమ పనులు చేసుకోవడానికి ఈ యొక్క వర్క్షాప్లను ఈ విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా తమకు ఇవ్వాలంటూ ఇక్కడ కొనసాగించడానికి కరెంటు పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడున్న కార్పొరేటర్ అంతా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కేవలం ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు కార్పొరేటర్ల మీద కూడా ఆ యొక్క సిచ్యువేషన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తమని ఆదుకోవాలంటూ కార్పొరేటర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, బనగానపల్లె, నంద్యాల జిల్లా.